హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవచ్చు. మన ఛానల్లో ప్రతిరోజు 6:30 PM వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? కేరళలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఈ స్టోరీ అయితే చెప్తున్నాను. అది రాత్రి 11 అయితే అవుతుంది. కేశవన్ ఒక్కడే సైట్ నుంచి ఇంటికైతే బయలుదేరాడు. మరి అక్కడ పని ఎక్కువగా ఉండడం వల్ల ఆ రోజు కాస్త లేట్ అయితే అయ్యింది. అదంతా కూడాను నిర్మానుష్యమైన ప్రదేశం, పెద్దగా జనాలైతే ఉండరు. పైగా ఆ రోజు తనతో వచ్చిన వాళ్ళందరూ కూడాను, అంటే వర్కర్స్ అందరూ కూడా వెళ్ళిపోయారు. తనొక్కడే మిగిలిపోయాడు. సైకిల్ మీద ఒక్కడే ఏదో పాట పాడుకుంటూ ముందుకైతే వెళ్తున్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అదంతా కూడాను అడవిలాంటి ప్రదేశం. చిన్న తోవ, పెద్దగా ఎవరు కూడా కనిపించరు. అక్కడ కనీసం దారి కూడా కనిపించదు, అంత చీకటిగానైతే ఉంటుంది. అటువంటి ప్రదేశంలోని తను ఒక్కడే భయపడకుండా, భయం అనే మాట కూడా ఎరగకుండా మెల్లగా సైకిల్ తక్కుకొని అయితే వెళ్తున్నాడు. ఈలోగా ఎక్కడి నుంచో ఒక కుక్క వచ్చి దూరంగా నించొని అరుస్తుంది. కేశవన్ సైకిల్ ఎదురుగుంటా ఎవరో ఒక మనిషి బ్యాగ్ పట్టుకొని సైకిల్ని ఆపుతూ కనిపించాడు. సడన్గా అతను అలా కనిపించేసరికి తుల్లిపడ్డాడు. ఎవరండి, ఎవరు మీరు అని అడుగుతున్నాడు. అన్నా, ఏమీ అనుకోపోతే ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది కదా, అక్కడ వరకు నన్ను దేబెట్టవా? రాత్రి 12 గంటల ట్రైన్కి నేను వెళ్ళిపోవాలి. నాకు కాళ్ళు చాలా నొప్పిగా అనిపిస్తున్నాయి. అందుకే అడుగుతున్నా, కాస్త లిఫ్ట్ ఇవ్వా నీ సైకిల్ మీద అని అంటున్నాడు. అయ్యో, దాందేముంది, రా తమ్ముడు, రా, ఎక్కి కూర్చో అని అన్నాడు. అలా అన్నాడే గాని ఎందుకనో తను కాసి విచిత్రంగా చూస్తూ చెమటలు తుడుచుకుంటున్నాడు. అది చూసిన అతను, ఏంటి బ్రదర్, నేను నీకు దయ్యంలా కనిపిస్తున్నానా అని నవ్వుతూ అన్నాడు. ఆ మాటలకి చాచా అలా ఏం లేదు, నీ పేరేంటి అని అడిగాడు. నా పేరు మురుగన్, నీ పేరేంటి అని అడుగుతూ ఉంటే, నా పేరు కేశవన్. సరే, మిమ్మల్ని ఈ ఊర్లో ఎక్కడా చూడలేదు ఎప్పుడూను, అందుకనే అలా, ఏమీ అనుకోవద్దు అని అన్నాడు. సరేనంటూ వచ్చి కూర్చున్నాడు. ఇంకా మాటలైతే మొదలుపెట్టాడు. ఎక్కడి నుంచి వస్తున్నారు? అయినా ఇంత రాత్రి సమయంలో, ఈరోజు అమావాస్యని మీకు తెలీదా అని అడుగుతున్నాడు. తెలుసు తమ్ముడు, తెలుసు. నా పని అలాంటిది. ఇగో ఇప్పుడు అయింది పని, అందుకనే అన్నీ చక్కబెట్టుకొని వచ్చేసరికి ఈ సమయం అయిపోయింది. అవునవును, నువ్వేంటి ఎంత రాత్రి సమయంలో బయలుదేరావు? ఎక్కడికి వెళ్ళాలేంటి అని అడుగుతున్నాడు. అదా అంటూ చిన్నగా చిరునవ్వు నవ్వి, మేము వేరే ఊరికి వెళ్ళాలి అంటూ కొంచెం ఫాస్ట్గా తొక్కరా, ట్రైన్కి లేట్ అయిపోతుందేమో అని అంటున్నాడు. మరి మీ అందరికీ ఒక విషయం అయితే చెప్పాలి. లాస్ట్ ఒక వీడియోలోని నేను ఇలాంటి ఒక సిచ్యువేషన్ అయితే చెప్పాను. ఆ వీడియోలాగే ఈ వీడియో కూడా ఉందేమో అనుకుంటున్న వాళ్ళకి లాస్ట్లో ట్విస్ట్ అదురుతుంది. రెండు సేమ్ కాదే, ఖచ్చితంగా ఫుల్గా చూడండి. అయితే ఇద్దరును అలా ముందుకైతే వెళ్తున్నారు. ఇంకా కొంతసేపు అయ్యేసరికి
తన జేబులో నుంచి సిగరెట్ బయటికి తీసి కాల్చి తను గుప్పు గుప్పున పొగ అయితే వదులుతున్నాడు. రింగు రింగులుగా అలా పొగలు వదులుతూ ఉంటే ఆ వాసనకి ఒక్కసారిగా సైకిల్ ఆపి వెనక్కి తిరిగి, బ్రదర్, సిగరెట్ కాలుస్తున్నావా? నాకు ఆ వాసన పడదు, అయినా భలే వదులుతున్నావే రింగులు అంటున్నాడు. కేశవన్ అలా అంటూ ఉంటే నవ్వుతూ, ఈ రింగులంటే నా నా లవర్కి చాలా ఇష్టం. నేను ఇలా పొగ వదులుతూ ఉంటే చాలామంది చిరాకు పడతారు. నీలాగే నాకు పొగ పడదు అని చెప్తూ ఉంటారు. కానీ అదేంటో నా లవ్వర్ మటుకు నేను ఇలా పొగ వదులుతూ ఉంటే నా దగ్గరికి వచ్చి, భలే చేస్తున్నావు, మళ్ళీ చేయవా అంటూ నా పక్కనే కూర్చొని తన జుట్టుని సవరించుకొని ముందుకి వేసుకుండేది. నాకు తను అలా చూస్తూ ఉంటే ఎంతో నచ్చేది అని అంటున్నాడు. ఓహో, నీకు లవర్ ఉందా? అయితే నా గెస్ కరెక్టే. నాకు తెలిసి ఇంత రాత్రి సమయంలో, అది కూడా బట్టల బ్యాగ్తో ఇంత హడావిడిగా వెళ్తున్నావా అని అంటే మీరిద్దరూ లేచిపోబోతున్నారు, అంతేనా అని అంటున్నాడు. అవును బ్రదర్, అవును, అందుకనే అని సిగ్గుపడుతూ నవ్వుతూ చెప్తున్నాడు మురుగన్. మరో 2 నిమిషాల్లో ఆ రైల్వే స్టేషన్ దగ్గరలోకైతే చేరుకున్నారు. మరి అది స్టేషన్కి కొంచెం దూరంలోనైతే ఉంటుంది. స్టేషన్లో ఉంటే ఎక్కడ వాళ్ళ తాలూకు వాళ్ళకి దొరికిపోతారోనని స్టేషన్కి కొంచెం యువతలకు వచ్చి అక్కడైతే వెయిట్ చేస్తున్నాడు. ఇదేంటి, తను ఇప్పటికే వచ్చేయాలిగా, ఇంకా రాలేదేంటి అని కంగారు పడిపోతూ వెతుకుతున్నాడు. తన కళ్ళు అక్కడున్న ప్రదేశాలన్నింటినీ కూడా వెతుకుతుంది. అయితే ఈలోగా కేశవన్, ఏంటి బ్రదర్ ఇంకా రాలేదు? వాళ్ళ ఇంట్లో ఏమైనా తెలిసిపోయిందంటావా అని అంటున్నాడు. చాచా, అలా కాదు, ఎలా అయినా నా గురించి వచ్చేస్తుంది అని అంటున్నాడు. అవునా, సరే అని అక్కడే నించొని ఓ 2 నిమిషాలు వెయిట్ చేశాడు. ఈలోగా ట్రైను రానే వచ్చింది. అయ్యో, ట్రైన్ కూడా వచ్చేసింది, ఇంకా తను రాలేదు, ఇప్పుడెలా అని అంటున్నాడు కేశవన్. అదే చూస్తున్నాను అంటూ హడావిడిగా ముందుకైతే 2 అడుగులు వేశాడు. ఈలోగా మరొక పట్టాల మీద నుంచి ట్రైన్ రానే వస్తుంది. అయ్యో బ్రదర్, అటుపక్క నుంచి ట్రైన్ వస్తుంది ఫాస్ట్గా, నువ్వు ఇలా రా అని పిలుస్తూ ఉంటే, లేదు బ్రదర్, లేదు, నేనిప్పుడు ఈ ట్రైన్ కింద పడిపోవాలి. నీకు తెలీదు కదూ, ఒక 3 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో తెలుసా? ఇదే ట్రైన్ కింద నేను పడి చనిపోయాను. అది కూడా నా లవ్వర్ నన్ను మోసం చేసింది. తను ఆ రోజు ఒక్కరిదాయి ఎటువంటి బ్యాగు లేకుండా వచ్చింది. ఏమైంది అనంటే, మా వాళ్ళు చూసేశారు, నన్ను చంపేస్తారు, పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదామంటూ కొంచెం ముందుకు వెళ్ళేసరికి అటుపక్క నుంచి వస్తున్న ఆ ట్రైన్ కిందకి నన్ను తోసేసి తను హ్యాపీగానైతే ఉంది అంటూ అవతల నుంచి ట్రైను ఫాస్ట్గా వచ్చి తన్ని గుద్దినట్టుగా ఒక్క చిన్న భ్రమ అయితే కలిగింది కేశవానికి. అంతే, షాక్లో అక్కడే 2 నిమిషాలు కళ్ళార్పకుండా నించొని ఉండిపోయాడు. ట్రైన్ వెళ్ళగానే తనకి అప్పుడు స్పృహలోకి వచ్చినట్టుగానైతే అయ్యింది. ఇక భయంతోని అక్కడ ఉండకుండా ఫాస్ట్గా సైకిల్ని తొక్కుకుంటూ తన ఇంటి వైపు వెళ్తున్నాడు. తను అలా ఫాస్ట్గా తొక్కుతూ ఉంటే తన వెనకాతలే ఏదో గాలి వస్తున్నట్టుగా తనకొక ఫీలింగ్. అంతేకాదు, ఆ మనిషి అప్పటి వరకు తన సైకిల్ మీద కూర్చున్నాడుగా, అలానే సైకిల్ కూడా బరువెక్కి ఉన్నట్టుగానైతే అనిపిస్తుంది. కేశవన్ ఫాస్ట్గా తొక్కుతూ ఆ కాలనీలోకైతే ఎంటర్ అయ్యాడు. అక్కడున్న ఊరకుక్కలు తన్ని చూడగానే గట్టిగా అరుస్తూ తన వైపైతే పరిగెత్తాయి. వాటిని కూడా పట్టించుకోకుండా తన కాళ్ళు చేతులు వణికిపోతున్నా ఫాస్ట్గా తొక్కుకుంటూ
ఇంటి వరకు వచ్చేశాడు. ఇంటి తలుపులు తపతప బాధిస్తున్నాడు. వస్తున్నాను. ఏంటా కంగారు? వస్తున్నాను అంటూ వాళ్ళావిడ మెల్లగా బయట లైట్ వేసి తలుపైతే తీసింది. కంగారుగా తను లోనికి పరిగెత్తి స్నానాల గదిలోకైతే వెళ్ళిపోయాడు. తనకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఒక్కసారిగా ఒళ్ళంతా కూడాను కంపించుకుపోతుంది. ఒంటి మీద రోమాలు నిక్కబరుచుకొని అలానే ఉన్నాయి. తను చూసింది నిజమా కాదా అనే డైలమాలోనైతే ఉన్నాడు. ఒళ్ళంతా చెమటలు పట్టి ఇంకా ఏదో అయిపోతున్నట్టుగానైతే అనిపిస్తుంది కేశవన్కి. లాభం లేదని చెప్పి పక్కనున్న బకెట్లో నీళ్లను తీసుకొని తను తలారా స్నానం చేశాడు. ఏంటయ్యా, ఏమైంది? ఎందుకలా కంపించకపోతున్నావు? ఇప్పుడు స్నానం చేస్తున్నావు ఏంటి అని వాళ్ళ ఆవిడైతే అడుగుతుంది. దానికి కూడా తనైతే సమాధానం చెప్పట్లేదు. భయపడిపోతూ గబగబా ఒళ్ళంతా రుద్దుకుంటూ తను చూసింది గుర్తుకు చేసుకుంటూ మళ్ళీ నీళ్లనైతే పోసుకుంటున్నాడు. తన తల మీద నుంచి నీళ్ళైతే వేసుకుంటున్నాడు. ఎందుకనంటే ఆ షాక్ నుంచి బయటపడేందుకు. ఇంకా లాభం లేదని వాళ్ళావిడ ఆ పక్కకు వచ్చి డేరాన్ని పక్కకు తీసి, ఏమైంది నీకు? ఎందుకలా భయపడిపోతున్నావు? అసలు సంగతేంటి అని అడుగుతుంది. కాని కేశవన్కి ఆ సిగరెట్ పొగ ఇప్పటికీ వస్తుంది. అంతేకాదు, తన బాత్రూంలో ఒక కిటికీ అయితే ఉంటుంది. ఆ కిటికీలో నుంచి ఎవరో పొగ వదులుతున్నట్టు రింగులుగానైతే వస్తుంది. అది చూసిన వాళ్ళావిడ అట్లానే చూస్తూ నవ్వుకుంటూ, ఎవరో చూడు, భలే వదులుతున్నారు కదా అంటూ తన జుట్టుని సవరించుకొని ముందుకు వేసుకొని అట్లానే చూస్తూ నవ్వుకుంటూ ఇంట్లోకైతే వెళ్ళింది. అంతే మరి. కేశవన్కి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది. తన భార్య అచ్చం మురుగన్ చెప్పిన విధంగానే చేసిందేంటి? అసలేమైంది అని కంగారు పడిపోతున్నాడు. బాత్రూం అవతల నుంచి గట్టిగా ఒక నవ్వు, మగవాడి గొంతు, అదే మురుగన్ గొంతు అయితే వినబడుతుంది. ఇంకా బాత్రూంలో నుంచి బయటకైతే వచ్చాడు. తన భార్య మళ్ళీ వెళ్ళి బెడ్రూంలోనైతే పడుకుంది. తనకి అసలు పిచ్చెక్కినట్టుగానైతే అయ్యింది. అసలు ఏం జరుగుతుంది? ఈ మురుగన్ ఎవడు అని అనుకుంటున్నాడు. ఈలోగా తలుపు ఎవరో కొడుతున్నట్టుగానైతే శబ్దం వచ్చింది. ఎవరది అంటూ తలుపు అయితే తీశాడు. అంతే, బయటన ఒక నల్లటి ఆకారం. అదే బ్యాగ్ తగిలించుకొని అక్కడ తన సైకిల్ పట్టుకొని నించొని కేశవన్ కాసి చూస్తూ, రా బ్రదర్, లేట్ అయిపోతుంది. స్టేషన్ వరకు దేబట్టవు, ట్రైన్ వెళ్ళిపోతుంది. మళ్ళీ నా లవ్వర్ నా కోసం వెయిట్ చేస్తుంది. అంతేకాదు, నేను రాకపోతే తను చనిపోతుంది అని అంటున్నాడు. ఓ పక్కన నవ్వుతున్నాడు. అంతే కేశవన్ భయంతో తలుపైతే వేసేశాడు. లోపలికి వెళ్ళి తన భార్యని పట్టుకుని నిలదీస్తున్నాడు. నీకు మురుగన్ ఎలా తెలుసు? మురుగన్ని నువ్వు ప్రేమించావా? మీ ఇద్దరూ లేచిపోదామనుకున్నారా? ఆ తర్వాత వాడినేం చేశావు? ఎందుకంత దారుణంగా చేశావు? నీకు మురుగన్ తెలుసు కదూ అని కోపంగాను భయంతోనైతే అడుగుతున్నాడు. అంతే మరి. ఒక్కసారిగా బిందు నిశ్చేష్టురాలై అలానే ఉండిపోయింది. కళ్ళు ఆర్పట్లేదు. తన కాసి కోపంగా వీడికెలా తెలిసింది అన్నట్టుగానైతే చూస్తోంది. అంతే మరి. పూర్తిగాను అర్థమైనట్టు కేశవన్ను తన్నైతే విడిచిపెట్టాడు. ఛీ, నువ్విలాంటిదానివా? నీ వల్ల ఒక అమాయకుడు ఇప్పటికీ కూడా ప్రాత అయి తిరుగుతున్నాడు. ఛీ అని అన్నాడు. ఆ మాటలకి గట్టిగా అరుస్తూ బిందు అయితే ఇలా అంటుంది. అయితే ఏమైంది? వాడు నన్ను ఇష్టపడ్డాడు.
నేను కొన్నాళ్ళు ఆ తర్వాత మా ఇంట్లో వాళ్ళకి తెలిసింది. వాడిది చాలా చిన్న క్యాస్ట్. మన ఇంట్లోని అలాంటివేవి సాగవు కదా, అందుకనే వాడిని వదిలేయని వాళ్ళైతే చెప్పారు. నన్నేం ఫోర్స్ చేయలేదు. వాడు మటుకు మనం వెళ్ళిపోదాం, వేరే చోట హ్యాపీగా ఉందామని ఏవేవో కళ్ళబొల్లి మాటలైతే చెప్పాడు. నాకైతే ఇష్టం లేదు. పైగా వాడి దగ్గర ఏడ్చి తంగితే దమ్మిడి కూడా లేదు. ఇద్దరం కష్టపడి పని చేసి సంపాదిద్దాంలే అని చెప్పాడు. నాకు అది నచ్చలేదు. ఆ తర్వాత ఒకరోజు అనుకోకుండా ఇద్దరం లేచిపోదాం, వెళ్ళిపోదాం రా అని నన్నైతే పిలిచాడు. వాడికి ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. అయితే ఆ రోజు రాత్రి రైల్వే స్టేషన్లో కలిసినప్పుడే వాడికి ఈ విషయాలన్నీ చెప్పి తెగదెంపులు చేసుకుందామని వెళ్ళాను. కాని వాడు మటుకు నా మాట వినకుండా పద వెళ్ళిపోదామంటూ నా చేతినైతే పట్టుకున్నాడు. ఇంకా అదే సమయంలో అటుపక్క నుంచి ట్రైన్ వస్తుంది. నేను అనుకోకుండా తోసేశాను. అప్పుడే ఇలా జరిగిపోయింది. అయినా దీని గురించి ఎవరికీ కూడా తెలీదు. నీకెలా తెలుసు? వాడిది యాక్సిడెంట్ అని అందరూ అనుకున్నారు. అయినా ఇప్పుడు నువ్వు వచ్చి ఇలా మాట్లాడుతున్నా అని అంటుంది. నీ వల్ల నువ్వు చేసిన ద్రోహానికి వాడు దెయ్యంలా మారి పిచ్చివాళ్లా తిరుగుతున్నాడు. వెళ్ళవే వెళ్ళు, వాడు నిన్ను పట్టుకొని వాడి లోకానికే తీసుకుపోతాడు అంటూ నీకు నేను డైవర్స్ ఇచ్చేస్తున్నాను. నాకు ఇలాంటి భార్య అవసరం లేదు అనుకుంటూ తను బయటికైతే వెళ్ళిపోయాడు. మరి తను అలా వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి ఏం జరిగిందో ఎవ్వరికీ తెలీదు. బిందు మాత్రం పిచ్చిదానిలాగైతే మారిపోయింది. మరి మీరు చాలా స్టోరీస్లోని అమ్మాయిల్ని మోసం చేసిన అబ్బాయిల్ని చూసే ఉంటారు. కానీ ఇంత మోసంతో పాటు ద్రోహం కూడా చేసిన అమ్మాయిలు కూడా ఉన్నారు. బీ కేర్ఫుల్ అబ్బాయిలు. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? యాక్చువల్గా కేరళలోని ఇలాంటి స్టోరీస్ కోకొల్లలు. మోసం చేసిన అమ్మాయిలు, మోసం చేసిన అబ్బాయిలు, వీటితో పాటు క్రైమ్ రేట్ కూడా ఎక్కువే. చంపేసుకోవడం, నరికేసుకోవడం వాళ్ళకి సర్వసాధారణం. నార్త్ సైడు ముంబై, ఢిల్లీ ఎలానో అలానే సౌత్ సైడు కేరళ, తమిళనాడు అలా బాగా క్రైమ్ రేట్ ఎక్కువ. అంతేకాదు చాలా దారుణమైన మనుషులు కూడా ఉంటారని వీళ్ళ క్రైమ్ స్టోరీలు వింటూ ఉంటే అర్థమవుతుంది. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. హైప్ కూడా తప్పకుండా వేయండి. మర్చిపోవద్దు. ఛానల్లో కంటెంట్ నచ్చితే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి సరికొత్త హారర్ ఇన్సిడెంట్తోని మీ ముందుకైతే వచ్చేస్తాను. మరి లాస్ట్ వీడియోకి మనకి ఎవరెవరు కామెంట్ చేశారో అనేది చూసేయండి మరి.